ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ. మనమండి ఈ మధ్య అందరం సిరిధాన్యాలు ఏదో రకంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నామండి. నేను ఈ మధ్య ఒకసారి కినోవా పాయసం చేశాను. ఓన్లీ కినోవా పాయసం తినాలంటే కొంచెం కష్టంగానే అనిపించిందండి. దానికి నేను కొంచెం యాపిల్స్ని కుక్ చేసి యాడ్ చేశాను. చాలా బాగా కుదిరిందండి. ఈ రెసిపీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రెసిపీకి వెళ్ళిపోదామా? ఇది నానబెట్టి డ్రైన్ చేసిన కినోవా అండి. ఇందులో నేను కొద్దిగా నీళ్లు పోసి కుక్ చేస్తున్నాను. ఇది ఒక ఉడికిన తర్వాత ఇది కినోవా అంతా చాలా దగ్గరకు వచ్చేసిందండి, ఉడికిపోయింది. నేను ఇప్పుడు ఇందులో పాలు పోస్తున్నాను. దీంతో పాటు కూడా ఒక ఉడకనిద్దాం. మాస్టర్ షెఫ్ మాకు బాగా నేర్పించిన విషయం ఏంటంటేనండి, ఖీర్ లాగా ఉండాలని. ఖీర్ అన్నాక పాలు కనపడలేదు అనుకోండి, చాలా కష్టమైపోద్ది. అందుకని సరిపడా పాలు పోస్తున్నాను. ఇది మరగనిచ్చి దీంట్లో మీరు బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు. ఇవాళ నేను కొంచెం ఇన్నోవేటివ్గా మన మిల్క్మేడ్తో పాయసం చేస్తున్నాను. సో కినోవాలో కొద్దిగా చక్కగా మిల్క్మేడ్ వేసుకుందామండి. హాఫ్ అ కప్ మిల్క్మేడ్. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. దీనివల్ల ఏంటంటే మంచి థిక్ ఖీర్ అవుతుంది. ఇది మీకు ఖీర్ థిక్గా ఇష్టం ఉండదు, కొంచెం లూజ్గా ఉండాలంటే కొంచెం పాలు పోసుకోండి. ఇంట్లో వంట కదండి, నచ్చినట్టు చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ కినోవా పాయసం. దీన్ని ఇప్పుడు నేను పక్కకు పెట్టి దీనికి ఒక యాపిల్ రిడక్షన్ చేసి దీంతో పాటు సర్వ్ చేస్తాను. సో నేను ఇది కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నానండి ఖీర్లోకి. తర్వాత ఇందులోంచి ఆ డ్రై ఫ్రూట్స్ తీసేసి యాపిల్ వేస్తాను, అందుకే బటర్ వేస్తున్నాను. నా బటర్ మెల్ట్ అయిపోయిందండి. నేను అర్జెంటుగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. ఇది అర్జెంటుగా చేయాల్సిన పని అండి, ఎందుకంటే ఉత్తగానే మాడిపోతాయి. బటర్ ఉత్తగానే మాడిపోతుంది. ఇందులో ఏమో నేను నూనె కూడా వేయలేను. నూనె వేస్తే మళ్ళీ బటర్ ఇంకో గమ్మత్తు వాసన వస్తుంది. ఇవన్నీ వేగిపోయాయండి. సో నేను ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇందులో అండి ఇప్పుడు మనం కొంచెం యాపిల్స్ వేసుకున్నాం బటర్తో పాటు. ఎక్కువ లేదండి, 1 టీ స్పూన్ వేసాను, ఎక్కువ వేయలేదు నేను. దీంట్లో కొంచెం ఉండి లేనట్టుగా కొద్దిగా బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. దీంతో బాగుంటుంది ఇది. అండ్ కొంచెం సినమన్, ఎంత అంటే పిసరంతా సినమన్ వేస్తున్నాను. నాకు సినమన్ అంటే చాలా ఇష్టం. సో ఈ యాపిల్స్ అయిపోయినాయండి. పొయ్యి బంద్ చేసి వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకున్నాను. దీన్ని నేను ఒక జార్ తీసుకున్నాను. ఆ జార్లో చక్కగా ఈ సినమన్ ఫ్లేవర్డ్ యాపిల్ రిడక్షన్ వేసుకుంటున్నాను. నాకు యాపిల్స్ ఇలా కుక్ డౌన్ చేస్తే చాలా నచ్చుతాయండి, అందుకనే దాన్ని చాలా వాటితో నేను ఇది చేస్తాను, పేరప్ చేస్తూ ఉంటాను. సో యాపిల్స్ వేసుకున్నాము. దానిపైన ఒక 2 స్పూన్లు. సో అదండి మన యాపిల్ జార్. భలే ఉంది కదా. ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్లగా. ఇది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ డెజర్ట్తో వింటర్లో వామ్గా సర్వ్ చేయొచ్చు, సమ్మర్లో కోల్డ్గా సర్వ్ చేయొచ్చు. అందుకే జార్లో పెట్టాను. ప్లేటింగ్ అయిపోయింది, టేస్ట్ చేద్దాం. కింద నుంచి పైదాకా కలుపుకొని చక్కగా ఆ ఫ్రెష్ యాపిల్తో సినమన్ టేస్టు, ఉడికిన టేస్టు, ఈ కినోవాలో ఉన్న ఒకలాంటి నట్టినెస్ ఉంటుంది చూడండి, ఆ నట్టినెస్, డ్రై ఫ్రూట్స్ నట్టినెస్ సూపర్గా ఉంది. ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఇలా ఎలా ఉందో నాకు కమెంట్స్ పెట్టండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చుంటే తప్పకుండా
లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోవద్దు. Bye bye for now. Your Anupama from Flavours of Anupama.